హలో ఫ్రెండ్స్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పీజీ చేయాలనుకునే అభ్యర్థులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మన 2024 సంవత్సరానికి కాను. ఓకే, ఎవరైనా ఇంటర్ చదివి ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటూ మనము పాస్ కావచ్చండి ఈ డిగ్రీ పీజీలు అనేది. ఎవరైనా కాలేజీకి వెళ్ళలేని వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం. ఓకే, మరి పూర్తి వివరాలు చూద్దాం. ఇక్కడ చూడాలి, అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ సెషన్ బిగినింగ్ February 2024. ఇది ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా వస్తుంది. అడ్మిషన్ సెషన్ బిగినింగ్ February 2024 అండి. ఇక్కడ చూస్తే మనకు అడ్మిషన్స్ ఫర్ యూజీ, BA, BCom, BSc, అదేవిధంగా అడ్మిషన్ ఫర్ పీజీ, MA, MSc, MCom, అదేవిధంగా డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్కి, అదేవిధంగా పీజీ, MA, MCom, MSc, MBA సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మొదటిగా మనం BA, BCom, BScకి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, యూజీ ఫస్ట్ ఇయర్ BA, BCom, BSc అడ్మిషన్ నోటిఫికేషన్, అదేవిధంగా ప్రెస్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాస్పెక్టస్, అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్, అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్, అప్లోడ్ సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్స్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ స్టేటస్, పే అడ్మిషన్ ఫీజు త్రూ కార్డ్. ఓకే, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిగ్రీకి చేరొచ్చండి. ఎవరైనా ఇంటర్ చేసిన వాళ్ళు కంపల్సరీగా చేరాలనుకుంటే వాళ్ళు చేరొచ్చు. ఓకే, దీనివల్ల మనకి చదువుకనే దూరమైన వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, మన నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూద్దామా మరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ అడ్మిషన్ సెషన్ బిగినింగ్ February 2024. ప్రోగ్రామ్ ఆఫర్స్ BA, BCom, BSc, MA, MCom, MSc, MLISc, BLISc, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్. ఇక్కడ చూడొచ్చు మనం ఏ ప్రోగ్రామ్కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, డ్యూరేషన్ ఏంటి, అదేవిధంగా ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. BA, BCom, BSc చదువుకోవాలనుకున్న వాళ్ళు మీరు తెలుగు మీడియంలోనే చదవచ్చు, ఇంగ్లీష్ మీడియంలోనే చదవచ్చు, లేదా ఉర్దూ మీడియంలో కూడా చదవచ్చండి. ఇది 3 years కోర్స్ ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓపెన్ ఇంటర్ లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏపీ వాళ్ళు చేసుకోవచ్చు, తెలంగాణ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా పాలిటెక్నిక్ 3 years చేసిన వాళ్ళు కూడా ఈ BA, BCom, BScకి అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిప్లొమా 2 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫర్ BSc ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్. ఓకే, మీరు ఎవరైనా సరే ఈ కాలేజీలో చేరాలి, అదేవిధంగా మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఫీజులు. ప్రోగ్రామ్ ఫీ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ 2,700 రూపాయలు మాత్రమే పే చేయాలి. సెకండ్ ఇయర్ 2,500. థర్డ్ ఇయర్ వచ్చేసి 2,500. ఓకే, కాబట్టి ఎంత తక్కువలో ఫీజులు ఉన్నాయంటే అంత తక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 2 years టీచింగ్ అనేది ఉంటుందండి. ఓకే, డ్యూరేషను. బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్, డిగ్రీ ఎనీ గ్రూప్ అండి. వాళ్ళు ఎవరైనా ఈ మాస్ అండ్ జర్నలిజం వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది ఫస్ట్ ఇయర్ 7,800 పే చేయాలి. సెకండ్ ఇయర్ 7,500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. MA ఎకనామిక్స్, MA హిస్టరీ, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, అదేవిధంగా హిందీ, ఉర్దూ. అదేవిధంగా ఈ కోర్సులన్నింటికి చేయాలనుకున్న వాళ్ళకు MA సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అండి. మనకి డిగ్రీలో ఎనీ గ్రూప్ అనమాట. వాళ్ళు ఎవరైనా సరే ఈ MA జర్నలిజం కోర్సులో చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఫీజులు అనేది మనకు రైట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం MCom. ఇక్కడ చూడొచ్చు మాస్టర్ ఆఫ్ కామర్స్, MSc, అదేవిధంగా MSc మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, MSc సైకాలజీ, MSc బాటనీ, MSc కెమిస్ట్రీ, MSc ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అదేవిధంగా MSc ఫిజిక్స్, అదేవిధంగా MSc జువాలజీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా డిప్లొమా సైకలాజికల్ కౌన్సిలింగ్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈ విధంగా దాదాపుగా మనకు 60-70 కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది. 35 కోర్సులు టోటల్గా ఉన్నాయండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి చూసుకొని మీరు ఏదానికి అప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ MA హిందీ కూడా ఇచ్చారండి. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ విత్ హిందీ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. ఓకే, వాళ్ళు కూడా హిందీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ కోర్సు చేయాలనేది డిసైడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మనకి వారానికి ఒక్కసారి మాత్రమే మనం కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది.
జరుగుతుంది, లేదా సో ఎగ్జామ్స్ అప్పుడు కాలేజ్కి వెళ్ళి అటెండ్ కావచ్చు. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా మీరు సెంటర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ, ఈ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్ రీజన్ ఆర్ లర్నర్ సపోర్ట్ సెంటర్ విత్ దేర్ కోడ్ నంబర్స్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆదిలాబాద్, అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ అనంతపూర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కడప, జేకేసీ కాలేజ్ గుంటూరు, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, నెల్లూరు, నిజామాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా రాజమండ్రి, సిద్దిపేట, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్, సికింద్రాబాద్, విజయవాడ, హైదరాబాద్. సో మీకు ఏ సెంటర్లో కావాలి, మీ దగ్గర ఏ సెంటర్ ఉందని చెప్పేసి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఎలా అప్లై చేయాలి, ఇది టోటల్గా ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది, మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేసేసి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్. సో మనకి 8/1/2024 అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకు 29/2/2024 వరకు అనేది ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్, సబ్మిషన్, ఆన్లైన్ అప్లికేషన్, పేమెంట్, అడ్మిషన్ ఫీజు విత్ లేట్ ఫీజు. సో ఇంకా ఎవరైనా ఫీజు లాస్ట్ మూమెంట్లో కట్టాలనుకున్న వాళ్ళకి 200 రూపాయలు ఫైన్తో కట్టవచ్చు. 31/3/2024 వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ MBA ప్రోగ్రామ్స్. ఓకే, సో ఇంకా ఎవరైనా ఫీజులు పే చేయాలనుకుంటే 2022 అర్లియర్ వాళ్ళు అనమాట, సో వాళ్ళు ఫీజు పే చేయొచ్చు. 8/1/2024 నుంచి 16/2/2024 వరకు ఇచ్చారు. ఓకే, సో అదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది సో ఎవరైనా ఇంటి దగ్గర ఉండి హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేకుంటే ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు, చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.